అదేంటంటే బెంగాల్లో ఐపాక్ అని ఒక ఆర్గనైజేషన్, ప్రశాంత్ కిషోర్ ఆర్గనైజేషన్ మమతా బెనర్జీ కోసం పనిచేసినటువంటి ఆర్గనైజేషన్ ఎలక్షన్స్ లో. అయితే మొన్న ఈ మధ్యన కోల్ స్మగ్లింగ్ స్కామ్ ఒకటి వచ్చింది. ఆ స్కామ్ కి సంబంధించిన హవాలా మనీ వచ్చాయని చెప్పేసరికి అది ఐపాక్ వాళ్ళకి లింక్స్ ఉన్నాయని ఐపాక్ కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇంట్లో సోదాలు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్కడ ఎంక్వైరీకి వెళ్ళింది. ఒక ముఖ్యమంత్రి తన కాన్వాయ్ ని, అధికార గణాన్ని తీసుకుని ఆ ఇంట్లోకి వెళ్ళి, అంటే ఈడీ సోదాలు చేస్తున్న టైంలో, అక్కడ ఎంక్వైరీ చేస్తున్న టైంలో లోపలికి వెళ్ళి ఒక ఫైల్ ని, ఒక ల్యాప్టాప్ ని తీసుకొని బయటకు వచ్చారు. పైపెచ్చి ఈడీ మీదనే ఆమె కేసులు పెట్టించారు అక్కడ. అండ్ మావేవో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకుంటున్నారని చెప్పి ఆరోపించారు. అండ్ ఇంకోవైపు రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం ప్రమాదంలో ఉందంటాడు, లేదంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటాడు. ఏ ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడుతున్నారు? అంటే నిజంగానే ఇదే ఒక అమెరికా లాంటి దేశంలో ఎక్కడైనా సరే, ఒక నిన్ననే ఐసీఈకి సంబంధించి ఏదో ఇష్యూలో ఒక ఆవిడని కాల్ చేశారు కూడా, నాకు నిన్ననే ఎక్కడ చదివాను కూడా. సో అంటే లిటరల్లీ మాట్లాడితే ఏదైనా ఒక లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే చేయడానికి ముందుకు వెళ్తాయో ఆ టైంలో హోదాలో ఉన్న వాళ్ళు వెళ్ళి వాటిని డిస్రప్ట్ చేయడము, ఆపడము జరుగుతుందా ఎక్కడైనా? మన దేశంలోనే ఎందుకు జరుగుతుంది? వీళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? అంటే మన దేశంలో ఎక్కువ రాజకీయాలు ఎక్కువ కదా, వాడికి పవర్ ఉంటే వాడు లేడు అంతే. అంటే మమతా బెనర్జీ ఆమె గురించి ఆలోచిస్తే ఆమె రెస్పాన్సిబిలిటీ ఉన్న మనిషి అయితే ఆమెకి ఎవరన్నా కంప్లైంట్ చేసినా, లేకపోయినా ఆమె గురించి కన్సర్న్ వెయిట్ చేసినా, వ్యక్తి చేసినా, సో నీడ్ టు బి ఓపెన్ అప్ అవుట్ ఇట్, బ్రింగ్ ద ట్రూత్ అంతే. ఆమెకి ఏదైనా కన్సర్న్ ఉంటే ప్రూవ్ చేసుకోమని చెప్పాలి, ఇఫ్ ఎనీ సేన్ పర్సన్. అలాంటి పవర్ఫుల్ పొజిషన్లో ఉండి కూడా రోల్ మోడల్గా బిహేవ్ చేయకుండా మిగతా వాళ్ళ దేశానికి, వాళ్ళ రాష్ట్రంలో ప్రజలకు ఏం చెప్తుంది ఆమె? ఇఫ్ యూ హ్యావ్ పవర్ యూ గో అండ్ గ్రాబ్ ఇట్ అంతే. ఆమెని మనకి దేశంలో ఇంకా ధర్మము, న్యాయము, ప్రజలు ఇంకా దాని మీద కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళు అందరు ప్రజలు వెళ్ళేసి ఆమె ఆఫీస్ ముందు కూర్చొని వెంటనే అరెస్ట్ చేయమని చేయాలి, ధర్నా చేయాలి. దట్స్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ షీ క్రియేటెడ్. ఐ మీన్ షీ డిజర్వ్ టు బీ ఇన్ ఎ జైల్ ఫర్ వాట్ షీ డిడ్. ఎందుకంటే కంప్లీట్గా వెళ్ళి లా అండ్ ఆర్డర్ని డిస్ట్రాయ్ చేసి జస్ట్ బికాస్ ఐమ్ సీఎం ఐ కుడ్ డూ ఎనీథింగ్ అని చెప్తుంది ఆమె. అదేవిధంగా రోడ్లో ఎవరైనా మన ప్రజల్లో వాడికి నాకు మజిల్స్ ఉన్నాయి, నాకు పవర్ ఉందని పోయి పక్కన ఇంటికి వెళ్ళేసి దొంగతనం చేస్తే ఊక్కరు ఉంటాం లేదు కదా. మరి ఇదెందుకు అలా కావద్దు? ఎందుకంటే మనకు 304 years నుంచి ఆ మైండ్ సెట్లోని మనం ఇంకా బయట రావట్లేదు మన దేశంలో ప్రజలు. ఎందుకు అలాంటి దరిద్రులకు ఓట్లు వేస్తారో? ఈ రాహుల్ గాంధీ వాడి మన మాట ఎందుకు వింటారో నాకు ఇంతవరకు అర్థం కాదు. వాడు లీడర్ ఏంటి? వాడు వాట్ డిడ్ హి డు? అంటే ఇండియా నుంచి బయటకు వస్తే ఇండియాని దిగదార్చి మాట్లాడతాడు. ఇన్ మై ఒపీనియన్ హీ హాజ్ నో కనెక్షన్ టు ఇండియా. హిజ్ హార్ట్ ఈజ్ నాట్ విత్ ఇండియా. ఎందుకంటే వాడికి ఏముంది అక్కడ? వాళ్ళ నానమ్మ ఫ్యామిలీ అంతా పోయింది. ఆ బ్లడ్ కనెక్షన్ అంటే వాళ్ళ మదర్ ఉంది. మదర్ ఈజ్ ఇటాలియన్, సీ నెవర్ వాజ్ అన్ ఇండియన్. సో అలాంటి మనిషి వాడికి అసలు అర్హత ఏముంది ఇండియా గురించి మాట్లాడడానికి? అందరికీ, దేశంలో అందరికీ, ప్రజలందరికీ తెలుసు ఆ మనిషి ఏంటి, ఎందుకు మాట్లాడుతున్నాడు, అతని మోటివ్ అందరికీ తెలుసు. But we give him a value, would still vote, and then he become a PM every time. What is he? MP every time. అది కేరళలో ఎందుకు చేస్తున్నా అంటే కేరళలో చాలా మంది మోస్ట్లీ ముస్లిమ్స్ కదా. అదొకటి. కేరళలో చాలా మంది ముస్లిమ్స్కి అట్లీస్ట్ 90% honestly they don't love India. They love Middle East or whatever the Pakistan. So that's the only way he get elected, because people who hate India will vote him. ఇవన్నీ మనకు అన్ని తెలుసు, అందరి ప్రజలకు తెలుసు. ఇవన్నీ వాడికి మాటలు వింటాము, మళ్ళీ ఆ పార్టీలో ఉన్న క్యాడర్ అతనికి మళ్ళీ జేజో కొడతారు. మళ్ళీ వాడికి ఒపీనియన్కి ఒక వాల్యూ ఇచ్చి మళ్ళీ పబ్లిష్ చేస్తారు, టీవీలో మాట్లాడతారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఇగ్నోర్ హిమ్ కంప్లీట్లీ అండ్ వీ స్టిల్ టాక్ అబౌట్ హిమ్. I think we need to get rid of him completely from all the news and media. Never give any importance to him. That's a stand everybody to take it. తర్వాత మమతా బెనర్జీ విషయానికి వస్తే షీ మస్ట్ బి ఇన్ జైల్ రైట్ అవే, వాట్ ఎవర్ ఇట్ టేక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.